ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఒకటవ అధ్యాయం 26 నుంచి 33 వరకు. 26 నుంచి 33 వరకు మార్చి చదువుకుందాం. ఆరవ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మా మధ్యలో దీవించి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవ, మీ యొక్క నిజమైన సత్యాన్ని, ఆయన మీ రాకకు అర్థాన్ని మేము అర్థం చేసుకోవడానికి, దాన్ని మా జీవితంలో వెంబడించడానికి మీరే కృప దయచేయమని కోరుకుంటూ, మీ చేతులకు అప్పగించుకుంటూ, మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అనగానే పెద్ద హడావిడి, సంబరం కదా. ప్రపంచమంతా, కేవలం భారతదేశంలోనే లేకపోతే గుంటూరులోనే కాదు, ప్రపంచమంతా కూడా క్రిస్మస్ అనగానే అదొక ఫెస్టివ్ సీజన్. కొన్ని దేశాల్లో అయితే నేషనల్ హాలిడేస్ ఇస్తారు. ఈ టైంలో ఎంత గ్రాండ్గా అరేంజ్ చేస్తారంటే, డెకరేట్ చేస్తారంటే వీధుల్ని అసలు మనం ఊహించలేం. న్యూయార్కు లేకపోతే ఇంకా సింగపూరు, ఇలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వెస్టర్న్ కంట్రీస్లో చాలా అద్భుతంగా అలంకరించుకుంటారు. ఇక ఇళ్లలో డెకరేషను మన దేశంలో కూడా ఉంది కదా. చాలామంది పేపర్ కట్టింగ్స్, లేకపోతే క్రిస్మస్ స్టార్స్ ఇలాగా చక్కగా డెకరేట్ చేసుకుంటారు. ఇక పిండి వంటలు, కొత్త బట్టలు లెక్కే లేదు. టైలర్స్కి ఈ వారం రోజులు నిద్ర ఉండదు, ఎందుకంటే బాగా ఒత్తిడి ఉంటూ ఉంటుంది, బట్టలు కుట్టాలి అనేది ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం రెడీమేడ్ వచ్చింది కాబట్టి కొంచెం తేలిక ఉండొచ్చు, కానీ ఇంతకు ముందులో అసలు ఎక్స్ట్రా హ్యాండ్స్ని అద్దెకి తీసుకుని ఈ కుట్లు కుట్టేవాళ్ళు. అలాంటి టైం ఇది. ఇక వ్యాపారం గురించి ఆలోచిస్తే ప్రపంచంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం ఈ వారం రోజుల్లో జరుగుతుంది. అసలు యేసు ప్రభు అంటే నమ్మని దేశాలు అయినటువంటి చైనా లాంటి వాళ్ళు ఈ వ్యాపారం ఎక్కువ చేస్తారు. ఈ బొమ్మలు తయారు చేయడం ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. సో అలాంటి ఒక బిజినెస్కి ఈ యొక్క క్రిస్మస్ అనేది ఒక పెద్ద కారణంగా అవుతుంది. నేను మొట్టమొదట భక్తి సింగార్ అసెంబ్లీలోకి వచ్చినప్పుడు, సువర్ణరాజు గారి టైంలో క్రిస్మస్కి అసలు ఏమీ ఉండేది కాదు. ఆ రోజు మెసేజ్ కూడా ఉండేది కాదు. అయితే రాను రాను మన మందిరాల్లో కూడా ఈ క్రిస్మస్ అనేది ఒక పెద్ద పండుగలాగా అయిపోయింది. ఆ దినాల్లో 1వ తారీఖున పెద్ద పండుగలాగా చేసేవాళ్ళు.
క్రిస్మస్ని ఇప్పుడు మనం పండుగలాగా చేస్తున్నాం 1వ తారీఖు కూడా, రెండూ తప్పే. అది పండుగ కాదు, మనకి పండుగలు లేవు. దేవుని వాక్యంలోనే ఆ మాట ఉండదు, కొలస్సే పత్రికలో. కాకపోతే యేసు ప్రభు వారి యొక్క జన్మను జ్ఞాపకం చేసుకోవడం తప్పేం కాదు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన కాబట్టి దాంట్లో జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేం లేదు. ఇలాగా మందిరంలో కూర్చుని ఆలోచించడంలో తప్పేం లేదు. తప్పు ఎప్పుడు వస్తుందంటే అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయినప్పుడు. క్రిస్మస్ యొక్క ఉద్దేశం మర్చిపోయి కేవలం ఈ యొక్క పండగ హడావిడిలో మనం సంబరాలు చేసుకోవడం అది తప్పు. అందుకనే ఈ యొక్క ఉదయకాలం కొంతసేపు మీ అందరి యొక్క గమనాన్ని క్రిస్మస్ యొక్క ఉద్దేశం మీదకి తీసుకుని రావాలని కోరుకుంటున్నాను. అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి క్రిస్మస్లో? దేవుడు ఎందుకు యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు చెప్తారా? మన పాపాలను క్షమించడానికి, రక్షణ ఇవ్వడానికి, మారు మనసు అనుభవంలోకి తీసుకుని రావడానికి, ఇలాగ రకరకాల జవాబులు వస్తాయి. అన్నీ కూడా మానవ రక్షణ అనే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మానవులు పాపంలోంచి తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? కొంచెం ఇంకా ముందుంది. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఇది మాత్రమే కాదు, ఇది ఒక ప్రిపరేషన్. అసలు దానికి ఇది ప్రిపరేషన్. అసలుదేంటంటే దేవుని రాజ్యం. అది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది ఈ మానవ జాతి గురించి, లేకపోతే ఆయన మనసులో. ఆ గొప్ప ప్రణాళికను ఆయన అమలు చేసే ప్రక్రియలో క్రిస్మస్ కూడా ఒకటి. ఆ గొప్ప ప్రణాళిక ఏంటంటే దేవుని రాజ్యం స్థాపించబడాలి. అసలు ఈ దేవుని రాజ్యం అనే మాట దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడే ఆ మొదటి అధ్యాయంలోనే మనకి కనిపిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవులను ఏలుదురుగాక. అండర్లైన్ చేసుకున్నది, ఏలుదురుగాక అనియు పలికెను. తర్వాత 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేవుని నిండించి దానిని లోబరుచుకునుడి. ఈ ఏలుదురుగాక లేకపోతే లోబరుచుకుందురుగాక, ఈ రెండూ కూడా ఒక రాజు గురించి మాట్లాడుతున్నాయి. రాజరికం. దేవుడు మానవుల్ని రాజులుగా చేద్దామని దేవుని యొక్క ఉద్దేశం. పరిపాలనా బాధ్యతలు మనిషికి ఇవ్వడానికి దేవుని యొక్క ఉద్దేశం. మామూలు మనుషులు కాదు, వాళ్ళు పాపం లేనటువంటి రాజులు, నీతిని ఈ భూమి మీద స్థాపించేటువంటి రాజులు, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించే రాజులు యాజకులుగా ఉండాలని, ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క కోరిక. ఆ దేవుని యొక్క కోరికతోనే వాళ్ళని ఈ భూమి మీద ఆదాము హవ్వలుగా చేశాడు. వాళ్ళ నుంచి ఒక రాజరికం ఉన్నటువంటి జనాంగం, రాజులైన యాజక జనాంగం దేవుడు తీసుకుని రావాలని కోరుకున్నాడు. ఈ భూమి అంతా కూడా నీతి పరిశుద్ధతో నిండిపోవాలని దేవుని యొక్క కోరిక. ఆయన ఫలించి అభివృద్ధి పొంది అనే మాటలో అదే వస్తుంది. ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. మీరు ఏలికల్లాగా ఉండాలి. మీరు లోబరుచుకునే వాళ్ళగా ఉండే కానీ లోబడిపోయే వాళ్ళగా ఉండకూడదు. దేవుని యొక్క ఆశయం అది. అయితే పాపం ఈ లోకంలోనికి వచ్చింది. మనకు తెలుసు ఆ పాపం ఎలా వచ్చిందో. ఎందుకు సాతానుడు వాళ్ళని పాపంలోనికి లాక్కొచ్చాడు, లేకపోతే పాపంలో పడవేయడానికి ప్రయత్నించాడంటే, మళ్ళీ అక్కడ కూడా ఒక రాజ్యం, ఒక రాజు, ఒక రాజరికం అనే ప్రశ్న వస్తాయి. సాతానుడు ఒక దేవదూత, దేవతలందరిలో ఒక ప్రధానుడైనటువంటి దేవదూత, పరలోకంలో దేవుని సముఖంలో ఉండేవాడు. అయితే ఆ దేవదూతకు ఒక ఆశ పుట్టింది. ఆ ఆశ ఏంటంటే, దేవుని సింహాసనం మీద కూర్చోవాలి, నేను రాజుగా ఉండాలి, దేవుని సింహాసనం మీద కూర్చోవాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, అక్కడ ఈ మాటలు వాడు పలికినటువంటి మాటలు ఉన్నాయి. 13వ వచనం, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అతనికి ఒక సింహాసనం ఉంది, కానీ దానికంటే పైకి, దేవుని కంటే పైన దేవుని యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుడు అక్కడి నుంచి వాడిని తోస్తాడు. పరలోకం నుంచి వాడు దాదాపు వాడితో పాటే 1/3 వంతు దూతలు, అంటే వాడు ఎంత మోసగాడో మనకు అర్థమవుతుంది. 1/3 వంతు దూతలు అంటే కొన్ని కోట్ల మంది దూతల్ని వాడితో పాటే భూలోకానికి తెచ్చాడు. వాడు ఎంత కన్విన్స్ అయ్యాడంటే, మనం రాజ్యాన్ని దేవుణ్ణి పదవీ భ్రష్టుని చేద్దాం, మనమే రాజ్యం సంపాదించుకుందాం అనేటువంటి గొప్ప మోసపు ఆలోచనని వాళ్ళలో కూడా పెట్టాడు. వాళ్ళందరూ కూడా తోయబడ్డారు, పరలోకంలోంచి బయటికి తోయబడ్డారు. అలాగ వచ్చిన వాళ్ళే ఈ అపవిత్రమైన ఆత్మలు. దేవుడు మన కళ్ళను కానీ తెరిస్తే ఈ అపవిత్రమైన ఆత్మలను మనం చూసి బ్రతకలేం. అందుకనే వాళ్ళు మనకు కనబడరు, వారు ఆత్మరూపులు. ఈ అపవిత్రమైన ఆత్మలు ఈ వాయుమండలాన్ని ఆక్రమించి ఉన్నాయి, మన అట్మాస్ఫియర్కి పైన. అందుకనే వాడికి ఒక పేరు కూడా ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధమైన అధిపతి. ఇంగ్లీష్లో ఏముందంటే రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ద ఎయిర్. కింగ్డమ్ ఆఫ్ ద ఎయిర్. సో వాడికి ఒక రాజ్యం ఉంది, అది మనం మర్చిపోకూడదు. దట్స్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ ద ఎయిర్ అన్నారు, వాయుమండల రాజ్యం. దానికి వాడు రాజుగా ఉన్నాడు. ఈ రాజు, ఈ యొక్క ఈవిల్ చెడ్డ రాజు, ఎప్పుడైతే దేవుడు మనుషుల్ని చేశాడో, మనుషుల్ని ఒక రాజులుగా చేయడానికి ఆయన ప్రణాళిక వేసుకున్నాడో, వాడు ఈ రాజ్యాధిపత్యాన్ని వాడి చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకనే మోసం చేసి మనుషుల్ని పాపంలోకి దింపాడు. ఎప్పుడైతే మనిషిని పాపంలోకి దింపాడో, పాపం లేని రాజులు వాళ్ళు ఒకప్పుడు, ఇద్దరు కూడా ఆదాము హవ్వలు పాపం లేనటువంటి రాజులు, రాజు రాణి. ఈ రాజు రాణి అక్కడి నుంచి, ఆ స్థానంలోంచి బానిసలుగా మారిపోయారు. అధికారం చెలాయించవలసిన వాళ్ళు, రాజ్యపాలన చేయవలసిన వాళ్ళు, దేవుని కింద రాజులుగా ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు బానిసలుగా అయిపోయారు. దేనికి బానిసగా అయిపోయారు? పాప స్వభావం. లోపల పాప స్వభావం వచ్చేసింది. సాతానుడు ఆ అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. వాళ్ళు సాతానుకే తమ అధికారాన్ని
నా మాట వినండి అన్నాడు. నా మాట వినండి, నా మాట నమ్మండి. దేవుని మాట నమ్మడమే విశ్వాసం. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మేము నమ్మం, మీ మాట నమ్మం, నువ్వు అబద్ధం చెప్తున్నావు, మాకు సాత్యాన్ని చెప్పాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను వాడి మాటే నమ్ముతాను అని ఇష్టపూర్వకంగా వాడి మాట నమ్మారు. దానికి ఇంకో పేరేంటంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు స్వభావమే మనందరికీ వచ్చింది. మానవ జాతి మొత్తానికి ఆ తిరుగుబాటు స్వభావం, దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో పుట్టాం మనం. మన లోపల దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి ఒక స్వభావంతో మనం పుట్టాం. రాజులుగా ఈ లోకాన్ని ఏలవలసినటువంటి పాప శరీరం లేకుండా ఒక పరిశుద్ధమైన శరీరంతో ఈ లోకాన్ని ఏలవలసినటువంటి మానవ జాతి పాపానికి దాసులుగా అయిపోయి, ఏలికలుగా ఉండవలసిన వాళ్ళు బానిసలుగా మారిపోయి తమ అధికారమంతా సాతాను చేతిలో పెట్టేశారు. ఇప్పుడు మనల్ని పరిపాలించేవాడు వాడే. వాడు ఒక అధిపతి, వాడొక రాజు, ఒక విధమైన రాజు. అయితే ఇదంతా కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారం క్రిందే జరుగుతుంది. దేవుని మీద అధికారం ఎవ్వడికీ సాధ్యం కాదు. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమ అధికారం క్రిందే సాతానుడు ఈ యొక్క అధికారాన్ని తను చేజిక్కించుకున్నాడు మోసంతో. అందుకనే దేవుని వాక్యంలో సాతాను గురించి చెప్తూ వాడొక అధికారి అని ఉంది. చూడండి, యోహాను సువార్త 12:31. యోహాను సువార్త 12:31. అక్కడ ఈ మాటలుంటాయి 12:31లో. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడిన. ఈ లోకాధికారి ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. గాడ్ ఆఫ్ ద వరల్డ్, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకాధికారి. సో వాడు ఒక రాజు, వాడికి ఒక అధికారం ఉంది, వాడి పేరే లోకాధికారి, ద గాడ్ ఆఫ్ ద వరల్డ్. వాడిని బయటికి తోసేస్తున్నాను అని యేసు ప్రభువు వారు చెప్పారు. రెండవది, ఎఫెసీ పత్రిక 2:2 చదివాం. అక్కడేముంది? వాయుమండల సంబంధమైన అధిపతి, గాడ్ ఆఫ్ ద ఎయిర్ కదా. అక్కడ రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఎయిర్, రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఎయిర్ అని ఉంది. 2 కొరింథీ 4:4, 2 కొరింథీ 4:4 అక్కడ కూడా ఈ మాటలు ఉంటాయి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, యుగ సంబంధమైన దేవత, గాడ్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ గాడ్ అన్నప్పుడు చిన్న జీ రాస్తారు, పెద్ద జీ రాయరు. క్యాపిటల్ జీ రాస్తే నిజమైన దేవుడు, ఈ చిన్న జీ రాస్తే దేవత అని ఉంటుంది తెలుగు బైబిల్లో. దేవుడు దేవత అని అంట. సో ఈ అంటే ఒక నకిలీ దేవుడు అన్నమాట, ఒక నకిలీ దేవుడు. సో గాడ్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ యుగ సంబంధమైన దేవత. కాబట్టి ఇక ప్రకటన 2:13లో వాడికి ఒక సింహాసనం ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. సో వాడికి ఒక సింహాసనం కూడా ఉంది. ఆ సంఘాన్ని గురించి చెప్తూ నువ్వు సాతాను యొక్క సింహాసనం దగ్గర నివసిస్తున్నావు అని అంటాడు. సో వాడికి ఒక సింహాసనం అంటే, మనం ఎప్పుడు ఈ మాటలు చెప్పేటప్పుడు దేవుని యొక్క సింహాసనం, సాతాను యొక్క సింహాసనం ఇలా చెప్పినప్పుడు వెంటనే మీ యొక్క ఆలోచన ఒక పెద్ద కుర్చీ, దాని మీద కూర్చుండడం ఇలాగ వస్తుంది. కాదు, అలాగ ఆలోచించొద్దు. అది ఒక సింహాసనం అని అంటే అధికార స్థానం. దేవుని యొక్క అధికార స్థానాన్ని దేవుని సింహాసనం అంటాం. అదొక అధికార స్థానం. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆత్మ అయినటువంటి దేవుడికి ఒక భౌతికమైనటువంటి సింహాసనం ఉండదు. సో దేవుని యొక్క పరిపాలన మనకి అర్థం కాదు. మనం బాడీలో ఉన్నాం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు మనకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. అయితే మీరు ఆ విధంగా ఆలోచించండి. అదొక అధికార స్థానం. ఆ అధికార స్థానాన్ని వాడు ఆక్యుపై చేసుకున్నాడు. ఆ స్థానం యాక్చువల్గా మనిషికి రావాలి. మనిషి ఈ భూమిని పరిపాలించాలి. దేవుని యొక్క ఇష్టం అది, దేవుని యొక్క కోరిక అది. ఇప్పుడు ఆ అధికారాన్ని వాడు సాతానుడు చేజిక్కించుకున్నందుకు దేవుడు ఇంతకు ముందే ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికలో భాగమే
ఈ రెస్టరేషన్ అంటాం, తిరిగి సమకూర్చబడ్డాం. మనిషిని మళ్ళీ తిరిగి రాజుగా చేయాలి, మనిషిని మళ్ళీ తిరిగి రాజుగా చేయాలి. ఆ మనిషిని రాజుగా చేయాల్సినటువంటి ఆ రెస్టరేషన్ ప్రాసెస్లో, ఆ తిరిగి సమకూర్చేటువంటి ఆ ప్రక్రియలో క్రిస్మస్ కూడా ఒక భాగంగా ఉంటుంది. సో దేవుడు ఏ విధంగా ఆ మనిషిని తిరిగి రాజుగా చేయడానికి ఆయన ప్రారంభించాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. ఆదికాండం 3:15లో మనిషి యొక్క పతనం గురించి దేవుడు తీసుకున్నటువంటి మొట్టమొదటి జాగ్రత్త, లేకపోతే ఆ కన్సర్న్ అన్నమాట. మనిషి పడిపోయాడు. మనిషి ఎందుకు పడిపోయాడు? సాతాను వల్ల మోసగించబడ్డాడు. అందుకని దేవుడు ఆ సాతానుతో చెప్తున్న మాట చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదవని చెప్పెను. ఈ మాట స్త్రీ సంతానము అంటే మనుషులు కాదు, అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో ద సీడ్ ఆఫ్ ద వుమన్ అని ఉంటుంది. ద సీడ్ ఆఫ్ ద వుమన్. మామూలుగా జనాంగాలు అంటే మనుషులు అని ఉంటుంది, కానీ ఈ స్త్రీ సంతానం అనేది స్త్రీ నుంచి మాత్రమే పుట్టేటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఈ రెస్టరేషన్ ప్రాసెస్లో దేవుడు మళ్ళీ ఒక అధిపతిని పంపించబోతున్నాడు, ఒక రాజుని ఒక రారాజుని పంపించబోతున్నాడు. ఈ రారాజు స్త్రీలోంచి వస్తాడు, స్త్రీ యొక్క సీడ్గా పిలువబెడతాడు అని స్త్రీ సంతానము అని పెట్టారు. యేసు ప్రభువుని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3:15. స్త్రీ సంతానం, ఆయన పేరే ద సీడ్ ఆఫ్ ద వుమన్, స్త్రీ సంతానము. స్త్రీ నుంచి మాత్రమే వచ్చేటువంటి ఒక పురుషుడు. ఈ యొక్క సృష్టిలో ఎప్పుడు ఎవరు కూడా అలా రాలేదు. స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల మాత్రమే వ్యక్తులు పుడతారు, కానీ స్త్రీ నుంచి మాత్రం పుట్టరు. కానీ దేవుడు ఈ రెస్టరేషన్ ప్రాసెస్లో మళ్ళీ తిరిగి మనిషిని రాజుగా చేయడానికి మరి ఒక రారాజును పంపిస్తున్నాడు. ఈయన గురించిన ప్రవచనాలు చాలా చోట్ల వస్తాయి పాత నిబంధనలో. మీకు ఒక రక్షకుడు వస్తున్నాడు, ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు, మిమ్మల్ని తిరిగి మళ్ళీ రాజుగా చేయడానికి ఒక మెస్సియా వస్తాడు. రక్షకుడు లేదా మెస్సియా అన్నారు హీబ్రూ భాషలో మెస్సియా అంటారు, తెలుగు భాషకు వచ్చేటప్పుడు రక్షకుడు అన్నారు. సో ఆ విధంగా ఒక రక్షకుడి గురించి. సో ఈ రక్షకుడిని ఎలా తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, మార్గం ఏంటి అని దేవుడు మరి యొక్క ప్రవచనాన్ని రాయించాడు. భక్తులైన వాళ్ళు ఆత్మచేత, దేవుని ఆత్మచేత వందల వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాల్ని వాళ్ళు రాశారు, దేవుని వాక్యంలో రాశారు. అదే ఈ యొక్క దేవుని వాక్యం యొక్క గొప్పతనం. చరిత్ర జరిగిన తర్వాత రాస్తారు, కానీ బైబిల్ చరిత్రని ముందుగా రాస్తుంది. వందల వేల సంవత్సరాలు తర్వాత జరిగేటువంటి విషయాలు దేవుని గ్రంథంలో ముందుగా వ్రాయబడ్డాయి. ఆదికాండం 22:18. ఆదికాండం 22:18. అక్కడ ఎవరిలోంచి ఈ యొక్క కుమారుడు, ఈ యొక్క వ్యక్తి వస్తాడు అని చెప్పడం చూడండి. 22:18లో మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడిని ప్రమాణము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చెను. భూమి మీద ఉన్నటువంటి ప్రతి సంతానం, ఆదాము హవ్వల ద్వారా వచ్చినటువంటి సంతానం అంతా భూమి మీద చెదిరిపోయింది. ఇంకా ఎంతోమంది రాబోతున్నారు. అబ్రహాము అంటే యేసు ప్రభువుకు ముందు 3000-4000 సంవత్సరాలకు ముందు అప్పుడు ఆయనకి చెప్పబడ్డాడు, నీ సంతానం ద్వారా నీలోంచి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త దేశాలు, సమస్త ప్రజలు ఆశీర్వదించబడతారు, రాజులుగా మారుతారు. మళ్ళీ ఆ పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు అని అబ్రహాంకి దేవుడు చెప్పిన వాగ్దానం. ఎవరి గురించి? రాబోయేటువంటి మెస్సియా గురించి. క్రిస్మస్ ఇంకా 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల తర్వాత ఉంది, ఇంకా యేసుప్రభు పుట్టలేదు. అయితే యేసుప్రభు పుట్టకముందు
యేసుప్రభు పుట్టడానికి మార్గం ఎలాగా దేవుడు వేశాడో అనేది మనం చూస్తున్నాం. ఆదికాండం 49 అక్కడ 10వ వచనంలో, షిలోహు వచ్చు వరకు యూదా వద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అబ్రహాముకి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబుకి 12 మంది పుట్టారు పిల్లలు. 12 మందిని ఏమన్నారంటే గోత్రకర్తలు అన్నారు వాళ్ళని. 12 గోత్రాలు. ఇశ్రాయేలు జనాంగం అంతా ఈ 12 గోత్రాల నుంచే వచ్చింది. ఈ 12 గోత్రాల్లో రాబోయేటువంటి రారాజు, మనుషుల్ని రాజులుగా చేసేటువంటి రారాజు ఏ గోత్రం నుంచి వస్తాడు అంటే యూదా గోత్రం నుంచి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. యూదా యొద్ద నుండి దండము అంటే రాజదండం, రాజుల దగ్గర రాజదండం ఉంటుంది, దాని చివరిలో రాజముద్ర ఉంటుంది. ఇలా రాజదండం చూపిస్తే జరిగిపోద్ది అంతే. ఆ రాజదండం అలా చూపిస్తే అతను ఏమనుకుంటున్నాడో వాళ్ళు చేసేస్తారు. సో రాజదండం తొలగిపోదు యూదా దగ్గర నుంచి. అంటే యూదా గోత్రంలోంచి రాబోయేటువంటి ఆ అద్భుతమైనటువంటి వ్యక్తి వస్తాడు. ఎప్పుడు రాశారు ఇది? 4000 సంవత్సరాల క్రితం. ఎంత పురాతనమైనటువంటి మాటలో చూడండి. దేవుడు తన మనసులో ఉన్నటువంటి ఆ రహస్యాలని, గోప్యంగా ఉంచినటువంటి ఆ విషయాలని తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన రాయిస్తూ ఉన్నాడు. ఆదికాండ 2వ సమూయేలు 7వ వచనం, 2వ సమూయేలు 7, 2వ సమూయేలు 7వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడైండును. మనం అనుకుంటాం ఇది సొలొమోను గారి గురించి చెప్పింది అనుకుంటాం. ఒక విధంగా సొలొమోను గురించి చెప్పిందే, కానీ దీంట్లోనే రాబోయేటువంటి ఒక రాజు గురించిన సత్యం దేవుడు పెట్టాడు. ఏంటది? జాగ్రత్తగా చూడండి. అక్కడ అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. సొలొమోను పుట్టాడు, చచ్చిపోయాడు. సొలొమోను రాజ్యం అంతమైపోయింది, సొలొమోను సింహాసనం అంతమైపోయింది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. ఒక వ్యక్తి రాబోతున్నాడు, అతను దావీదు వంశంలోంచి వస్తాడు. అది దాని అర్థం. చూడండి, నీవు నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, నీ గర్భంలోంచి దావీదు వంశం వస్తుంది. ఆ దావీదు వంశంలోంచి నేను పంపించబోయేటువంటి మెస్సియా, రక్షకుడు, మానవ జాతిని తిరిగి రెస్టోర్ చేసేటువంటి, తిరిగి సమకూర్చేటువంటి రాజు రాబోతున్నాడు అని దేవుడు దావీదు యొక్క వంశాన్ని ఏర్పరచుకున్నాడు. దావీదు వంశంలోంచి వస్తాడు. ఈ మాటలు సమూయేలు రాసిన గ్రంథం ఇది. 3000 సంవత్సరాలు, యేసుప్రభువుకు ముందు 3000 సంవత్సరాల క్రితం రాశారు. ఇది యేసుప్రభు పుట్టక ముందు 3000 సంవత్సరాల క్రితం వ్రాయించినటువంటి ఈ మాటలు ఆయన ఏ గోత్రం నుంచి వస్తాడో స్పష్టంగా చెప్పారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు, 12 గోత్రాల నుంచి యూదా గోత్రం, యూదా గోత్రం నుంచి దావీదు వంశం. దేవుడు అలా నేరవ చేసుకుంటూ వస్తున్నాడు. దావీదు వంశం తర్వాత దానియేలు 2వ అధ్యాయం, దానియేలు 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 43 వచనం 44 వచనాలు. చాలా కాలం గడిచిపోయింది. ఇంకా యేసుప్రభు రావడానికి 500 సంవత్సరాలే ఉంది. యేసుప్రభు పుట్టడానికి ఇంకా 500 సంవత్సరాలు ఉంది. ఆ సమయంలో దానియేలు అనేటువంటి మన ఈ ప్రవక్త ఆయన చెప్తున్న మాటలు చూడండి. 43, 44. ఇనుము బురదయు మిళితములయుండు నని తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నడూ నాశనము కలగదు. ఆ రాజ్యము
దానిని పొందిన వారికే కాక మరి ఎవరికి చెందదు. అది తన ముందున్న చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగములు ఉండును. ఇప్పుడు రాజ్యం గురించి చెప్తున్నాడు. ఇప్పటిదాకా ఆ రాజు గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ రాజ్యం? ఒక రాజ్యం రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఆ 4వ రాజ్యం కాలంలో వస్తుంది. ఈ నెబుకద్నెజరు ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక పెద్ద విగ్రహం మొట్టమొదటి తల, శిరస్సు అంతా బంగారం, చెస్ట్ అంతా వెండి, ఉదరమేమో రాగి, ఆ తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటి ఒక ప్రాంతం, కాళ్ళు అవన్నీ అలా ఉన్నాయని చెప్పాడు. మొదటి 4 ఏంటంటే మొదట బబులోను రాజ్యం, తర్వాత మాది పారసీక రాజ్యం, ఆ కింద గ్రీకు రాజ్యం, తర్వాత రోమా రాజ్యం. ఈ రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆ రాజుల కాలంలో. చూడండి, ఈ 4వ రాజు కాలంలో ఇనుము మట్టి, ఇనుము అయిపోయిన తర్వాత కొంచెం కాలంకి ఇనుము మట్టి వస్తుంది. ఈ రోమా సామ్రాజ్యం చివరిలో, ఈ రోమా సామ్రాజ్యం ఈ కాలంలో ఆ రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం వచ్చిందా రాదా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రాజ్యం అప్పుడే పుట్టాడు. ఆ రాజు అప్పుడే పుట్టాడు. ఆ రాజు పుట్టి తన రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడానికి, స్థాపించడానికి ప్రారంభించాడు. ఒకసారి మార్క్స్ వార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం, 1వ అధ్యాయం, క్షమించండి, 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. దేవుని రాజ్యం వచ్చేస్తుంది. కాలం సంపూర్ణమైపోయింది. కాలము సంపూర్ణమైందంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడానికి సిద్ధంగా ఉంది. దేవుని యొక్క గడియారం నెమ్మదిగా తను అనుకున్నటువంటి గమ్యం చేరబోతుంది. కాలం సంపూర్ణమవుతుంది. దేవుని రాజ్యం ఈ భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ కాలం ఎక్కడుందంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి కాలం. ఈ రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఈ కాలంలో దేవుని రాజ్యం యొక్క ప్రారంభం మొదలైంది, లేకపోతే ప్రిపరేషన్ మొదలైంది. యేసు ప్రభు వారు చాలాసార్లు చెప్పాడు, దేవుని రాజ్యం మీ మధ్యలోకి వచ్చింది. అందుకే అదే కదా మాట, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఎన్నో ఉపమానాలు ప్రభువారు చెప్పారు. దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్య ఏర్పాటు గురించి ఆయన చెప్తూ వచ్చారు. చాలామందికి దేవుని రాజ్యం గురించినటువంటి సరైన అవగాహన లేదు. ప్రార్థన చేస్తారు చాలాసార్లు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. చాలాసార్లు ప్రార్థన చేస్తాం. కానీ ఏంటి ఆ దేవుని రాజ్యం? దేవుని రాజ్యం వస్తుంది. ఎంత జాగ్రత్తగా దేవుడు ప్రణాళిక వేసుకుంటా ఆ రాజుని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఆ రాజు ద్వారా ఈ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మనం ఇక్కడ ఇందాక చదివినటువంటి భాగం చూద్దాం మళ్ళీ. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం. మరియమ్మకు గాబ్రియల్ దూత కనబడి ఆమె ఏం చెప్పిందంటే, ఆయన 32వ వచనం, ఆయన గొప్పవాడై, దానికంటే ముందు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇది మానవ సంబంధమైనటువంటి గర్భం, మానవ తల్లి, మానవ కుమారుడు. యేసు ప్రభు వారి యొక్క సంపూర్ణమైన మానవత్వం. ఆయన తల్లి మరియమ్మ గర్భం ధరిస్తుంది, కుమారుని కంటుంది. కుమారుడు, మానవ కుమారుడు, ఆయనకి యేసు అని పేరు పెడుతుంది. అక్కడ దాకా మానవ సంబంధమైనటువంటిది. యేసు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని గురించి చెప్తుంది అది. యేసు ప్రభు వారి యొక్క మానవత్వం, కన్యక గర్భం ధరించడం అది అసంభవం అనుకోండి, అయినా కూడా అక్కడ జరిగినవన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క మానవత్వం గురించి చెప్తాయి. కొంచెం కిందకి రండి. ఆయన, ఆ వ్యక్తి, నువ్వు కనినటువంటి ఆ కుమారుడు గొప్పవాడు, ద గ్రేటెస్ట్. ఆయన కంటే గొప్పవాడు ఇంకోటి లేడు. ఆయన అందరికంటే గొప్పవాడు. ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. ఆయన సర్వోన్నతుని కుమారుడు. ఈ గొప్పవాడు సర్వోన్నతుని యొక్క కుమారుడు. మోస్ట్ హై, సర్వోన్నతమైన దేవునికి కుమారుడు.
దేవుని కుమారుడు అనే మాట, ఎవరైనా ఒక కుమారుడు, పేతురు కుమారుడు, సీమోను కుమారుడు అనే మాటకి యూదాలో అర్థం ఏంటంటే సమానుడు అని అర్థం, తండ్రితో సమానుడు అని అర్థం. ద సన్ ఆఫ్ అనేటువంటి మాట అర్థం ఏంటంటే సమానుడు అని అర్థం. దేవుని కుమారుడు, సర్వోన్నతిని కుమారుడు అంటే సర్వోన్నతంతో సమానుడు. ఆయన సర్వోన్నతిని కుమారుడుగా పిలువబడతాడు. ఇది ఆయన యొక్క దైవత్వాన్ని గురించి. మనం ఇందాక మానవత్వం గురించి చూసాం, ఇది ఆయన యొక్క దైవత్వాన్ని గురించినటువంటిది. సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఓకే, అక్కడ దాకా కిందకి రండి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యమునకు అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను. జరగబోయేటువంటి కొన్ని విషయాల్ని దేవదూత మరియంతో చెప్తున్నాడు. ఈయన ఒక రాజు. నువ్వు అనుకుంటున్నావు నీకు పుట్టేటువంటి కుమారుడు ఒక చిన్న బిడ్డ, ఈయన మామూలు మనిషి కాదు. సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయన మానవత్వం ఎలా ఉంటుంది, ఆయన దైవత్వం ఎలా ఉంటుంది. ఈయన ఒక రాజు. ఎవరన్నారు రాజు అని? జ్ఞానులు చెప్పారు. ఏమన్నా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. ఆయన పుట్టడం రాజరికంతో పుట్టాడు. ఒక బీదవాళ్ళ కుటుంబంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన పడుకోబెట్టడానికి ఒక క్రిబ్ లేదు, ఒక ఉయ్యల లేదు. కానీ అక్కడ ఉండేటువంటి పశువుల తొట్టులో ఎవరో ఇచ్చారు. అక్కడ ఉండేవాళ్ళు ఏమో నొప్పులు పడతా అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు, అరే పాప ఎవరో దిక్కులేని అమ్మాయి ప్రసవిస్తుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో పాత గుడ్డలు తెచ్చి ఇచ్చారు, చీరలు అవన్నీ. ఆ పాత గుడ్డలు చుట్టి ఆయన అక్కడ పడుకోబెట్టారు. ఆయన తొట్టి కాదు, ఆయన గుడ్డలు కాదు, ఆయన ఇల్లు కూడా కాదు. అలాంటి చోట్ల ఈ రాజు పుట్టాడు. ఈ మహోన్నతమైన రాజు అలాంటి చోట్ల పుట్టాడు. జ్ఞానులు వచ్చి అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన రాజరికాన్ని సూచిస్తూ బంగారం ఆయన ఇచ్చారు. బంగారం ఆ రాజరికాన్ని సూచిస్తుంది. ఓకే, ఇక్కడ ఆ రాజు పుట్టడాన్ని మనం చూస్తాం. అయితే ఆ రాజు ఎందుకు పుడుతున్నాడు అని అంటే, కింద దూత చెప్పిన మాటలు ఏంటంటే, ఆయనకు ఒక రాజ్యం వస్తుంది. రాజు ఉంటే రాజ్యం రావాలి, రాజ్యంలో ప్రజలు రావాలి, సింహాసనం ఉండాలి. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, యుగయుగాలు పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు. జరిగిందా అది ఇప్పటిదాకా? ఆయన రాజ్యం వచ్చిందా? మీరెవరన్నా ఆయన రాజ్యం చూసారా? ఆయన సింహాసనం చూసారా? సింహాసనం మీద ఆయన కూర్చుని పరిపాలించడం చూసారా? మరియమ్మకి ఇచ్చిన ఈ వాగ్దానం ఏమైపోయింది? ఏంటి ఆ సింహాసనం, ఏంటి ఆ రాజ్యం? ఆ రాజ్యం వచ్చిందా, ఇంకా రాలేదా? ఒక విధంగా వచ్చింది, ఒక విధంగా రాలేదు. ఏంటి వచ్చింది? ఆ రాజ్యానికి ముందు కంటికి కనబడినటువంటి ఆత్మ సంబంధమైన వేరొక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంకి తీసుకుని రావడానికే ఈ బాలుడు ఇక్కడ పుట్టాడు. ఏ రాజ్యం అది? ఆత్మ సంబంధమైన రాజ్యం. ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం, అర్థం 35వ వచనం. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమే ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేస్తేవి అడుగుగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా అడిగాడు పిలాతు. అప్పుడు ఏమన్నాడు? కాదు నేను రాజుని కాదు అన్నాడా? ఏమన్నాడు చూడండి, నీవన్నట్టు నేను రాజునే. ఎంత ధైర్యంగా చెప్పాడు చూసారా? ఎస్, నేను రాజునే. రాజుగా పుట్టాను, రాజుగా పెరిగాను, రాజుగా చనిపోతున్నాను, రాజుగా వస్తాను, మళ్ళీ రాజుగా తిరిగి లేస్తాను. నీకోసం నా కోసం
మరియ గర్భంలోంచి వచ్చినటువంటి ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. ఈయన గురించి వందల సంవత్సరాల క్రితం ప్రణాళిక వేయబడింది. ఈయన యొక్క రాకడకు అద్భుతమైన ప్రణాళిక ఉంది. అబ్రహాంలోంచి ఇస్సాకు, ఇస్సాకులోంచి యాకోబు, యాకోబులోంచి 12 గోత్రాలు, 12 గోత్రాల్లోంచి యూదాగోత్రం, యూదాగోత్రం దావీదు వంశం, దావీదు వంశంలోంచి 2 పక్కల నుంచి చూస్తే యోసేపు దావీదు వంశమోడే, మరియమ్మ దావీదు వంశందే. ఇద్దరికి తండ్రి దావీదే. ఇటు కొన్ని జనాంగాలు లెక్కేస్తే ఇటు మరియమ్మకి పూర్వీకుడు దావీదే, ఇటు యోసేపుకి పూర్వీకుడు దావీదే. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఇంత కూడా తప్పుండదు. అందుకనే 2వ సమూయేలు 7:15 దేవుడు చెప్పిన మాట, నీ సంతతిలోంచి రాజు రాబోతున్నాడు. ఆ రాజుకి ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం ఎప్పటికీ 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 నాశనం కాదు. దానియేలు ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళి ఆ రాజ్యం గురించి చెప్పిన మాట చూడండి. దానియేలు 9వ అధ్యాయం. దానియేలు 9వ అధ్యాయం ఇందాక చదివాము ఏంటిది? దానియేలు 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 43వ వచనం. దానియేలు 2:43. ఆ రాజుల కాలములో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము, జాగ్రత్తగా గమనించండి, ఆ రాజ్యము దానిని పొందిన వారికి మాత్రమే గాక ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ ఒక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం అందరూ ఈ రాజ్యంలో చేరడానికి వీల్లేదు. ఈ రాజ్యం ఎవరైతే దాన్ని పొందుకుంటారో వాళ్ళే ఉంటారు ఆ రాజ్యంలో. నువ్వు నేను కూడా మనంతట దాన్ని పొందుకుంటేనే ఆ రాజ్యంలో ఉంటావు. నువ్వు ఉన్నావా ఆ రాజ్యంలో? నీ పేరుందా? దానిని పొందిన వారికే కానీ ఇంకెవరికీ కాదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే కానీ మరెవరికీ చెందదు. ఒక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యానికి ప్రిపరేషను ఇంటరిమ్ టైం అంటారు. ఇంటరిమ్ టైం అంటే ఒక పెద్ద రాజ్యం రాబోడానికి ముందుగా ఒక సిద్ధపాటు అన్నమాట. యాక్చువల్గా రాజ్యం వస్తుంది. ఆ రాజ్యానికి ముందు ఒక పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో ఆ రాజ్యంలో ఎవరైతే ఉండబోతున్నారో దానికి సిద్ధపాటు ఈ కాలంలో జరుగుతుంది. ఏ కాలం అది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఈ రాజ్యంలోనికి వెళ్ళడానికి అర్హత సంపాదించి పెట్టాడు. అది ఆయన యొక్క పుట్టుక యొక్క కారణం, ఆయన యొక్క బలి యొక్క కారణం. ఈ రాజు ఈ లోకంలో జన్మించి పెరిగి పెద్దవాడే. ఎలా జన్మించాడు? స్త్రీకి జన్మించాడు. ఎందుకు స్త్రీకి జన్మించాడు? పాపం అంటకుండా ఉండడానికి, ఆదాము యొక్క పాపం అంటకుండా ఉండడానికి. ఒకవేళ పురుషుని యొక్క సంయోగం వల్ల జరిగితే తల్లిదండ్రుల లో ఉన్నటువంటి ఆదాము పాప స్వభావం వస్తుందని దేవుడు పురుషుణ్ణి వేరు చేసి స్త్రీలో గర్భం లోపల పెట్టాడు. ఆ గర్భం లోపల ఎవరు పెట్టారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని కమ్ముకున్నాడనుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో, అంటే ప్రత్యక్ష గుడారంలో లేకపోతే ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో అదే మాట వాడారు, పరిశుద్ధాత్మ కమ్ముకుంటుంది అని. సో మరియమ్మ యొక్క గర్భాన్ని దేవుడు అతి పరిశుద్ధ స్థలంగా మార్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన గర్భం ధరించలేదు, గర్భం రాలేదు. ఎవరి వల్ల? చూడండి, ఒక మాట చూడండి. గలతీ రాసిన పత్రిక 4:4. గలతీ రాసిన పత్రిక 4:4. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఏముంది? పంపెను. ఎక్కడికి?
గర్భంలోకి పంపించాడు. మరియమ్మ గర్భంలోకి పంపించాడు. మరియమ్మ గర్భంలో ఇంకెవరి వల్ల ఏర్పడలేదు. ఆయన తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి పంపించినటువంటి ఆ వ్యక్తి స్త్రీలోంచి బయటకు వచ్చాడు. ఎందుకంటే శరీరం కావాలి కాబట్టి ఆ శరీరం కోసం స్త్రీలోంచి బయటకు వచ్చాడు. ఆ శరీరాన్ని ఆమె అందించింది. అద్భుతమైనటువంటి జన్మ అది. ఆ వ్యక్తిని తయారు చేయడానికి, ఆ రాజుని తయారు చేయడానికి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేశాడు. రాబోయేటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోనికి కొంతమంది ప్రజలు వెళ్తారు. ఆ ప్రజలని తయారు చేయడానికి మార్గం ఈయన వల్ల అవుతుంది. ఎలాగవుతుంది? పాపమెరుగని ఆయన, పాపం చూడని ఆయన, పాపాన్ని చెయ్యని ఆయన పాపంగా మారబోతున్నాడు. ఆయన పాపం చేయలేదు, పాపాన్ని చూడలేదు, పాపాన్ని జరిగించలేదు, పాపాన్ని ఆయనలో కలగలేదు, ఆయనకు అంటుకోలేదు. అలాంటి వ్యక్తిగా పుట్టాడు కాబట్టే స్త్రీకి మాత్రమే పుట్టాడు. సో స్త్రీకి పుట్టినటువంటి ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన 30 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేస్తారా? పాపం లేకుండా జీవించాడు. 33.5 సంవత్సరాల దాకా ఆయన బోధించాడు. ఒక 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన్ని సిలువేశారు. ఆ సిలువ మీద ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నా యొక్క శరీరాన్ని, రక్తాన్ని లోక పాప ప్రాయశ్చిత్తం కొరకు బలిగా అప్పగించబోతున్నాను. అయితే దీంతో నా జీవితం అంతం కాదు, 3 రోజుల తర్వాత నేను తిరిగి వస్తాను, భయపడబాకండి అని శిష్యులతో చెప్పాడు. అలాగే ఆయన బయటకు వచ్చాడు. 40 రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు పైకి, ఆరోహణం అయిపోయి వెళ్ళాడు. ఆయన సజీవుడిగా చూసిన శిష్యులు ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టారు. మా జీవితాలు మార్చిన దేవుడు, మేము కళ్ళారా చనిపోయిన ఆయన్ని మళ్ళీ తిరిగి చూశాం అని ప్రపంచమంతా చాటించారు. ఏ శక్తి కూడా వారిని ఆపలేకపోయింది. రోమా సామ్రాజ్యం గడగడలాడిపోయింది వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని బట్టి. ఎవరు వీళ్ళు? మరణం అంటే భయం లేదు వీళ్ళకి. ఎందుకంటే సజీవుడైన దేవుని చూశారు వాళ్ళు. చనిపోయి తిరిగి లేచిన వాడిని చూశారు. వాళ్ళకి ఇక మరణం అంటే ఏం భయం ఉంటుంది? ఆయనే చెప్పాడు, వెళ్ళండి, వెళ్ళి చెప్పండి, లోకానికి వెళ్ళి చెప్పండి, నేను సజీవుడైన దేవుడినని, నేను తిరిగి లేచానని. ఎవరైతే నన్ను, నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని అంగీకరించి నమ్మి వాళ్ళ పాపాన్ని దగ్గర ఒప్పుకుంటారో వారిని ఒక రాజ్యం కోసం తయారు చేస్తాను, అర్హులుగా చేస్తాను. రాబోయేటువంటి రాజ్యం కోసం వారిని అర్హులుగా చేస్తాను. వాళ్ళతో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం యొక్క ఉద్దేశం అదే. రాజ్యం కోసం మనుషుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో, యేసుప్రభుని అంగీకరించినప్పుడు ఏం చేస్తాం? యేసుప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపం చేశాను అని ఒప్పుకుంటూ నాలోకి రక్షకుడుగా, ప్రభువుగా రమ్మని అడుగుతాం. ప్రభు అంటే రాజు. నా లోపలికి రక్షకుడుగా, ప్రభువుగా రమ్మని అడుగుతాం. రక్షకుడు ఎందుకు? పాపాన్ని క్షమించడానికి. ప్రభు ఎందుకు? పరిపాలించడానికి. సో ఇప్పుడు యేసుప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేనే ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఎలా ప్రారంభమవుతుంది? ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. వ్యక్తి యొక్క మనస్సే ఆయన రాజ్యం. ఆయన ఎక్కడ పరిపాలన చేస్తాడో ఆ వ్యక్తి యొక్క మనసులో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆయన పరిపాలన ప్రారంభమవుతుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన పరిపాలన లేకపోతే రేపు వచ్చేటువంటి రాజ్యంలో నీకు స్థానం లేదు, నువ్వు ఉండలేవు. ఆ రాజ్యం కోసం ఇప్పుడు ఈ ఇంటరిమ్ పీరియడ్లో ఆయన మనుషుల్ని తయారు చేస్తున్నాడు. వెళ్ళి చెప్పండి అని చెప్పిందా మాటకి అర్థం అదే. రాబోయేటువంటి ఒక అద్భుతమైన రాజ్యం. ఆ రాజ్యంలోనికి తయారు చేయడానికి నిన్ను, నన్ను ఆయన సాధనాలుగా వాడుకుంటాడు. అందుకనే ఇది ఒక సజీవమైనటువంటి విశ్వాసం, ఒక చనిపోయిన విశ్వాసం కాదు. సజీవమైన విశ్వాసం అంటే ఒక చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి, రాబోయేటువంటి ఒక రాజు. ఆల్రెడీ వచ్చాడు ఆయన, మళ్ళీ వస్తాడు.
ఆయన చెప్పిన మాట అదే, నేను మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తాడు ఆయన? ఎప్పుడు వస్తాడో చూద్దాం తర్వాత కొంచెం. అయితే ఈయన ఒక వ్యక్తిని రక్షించుకుని అతన్ని ఆయన రాజ్యానికి హక్కుదారుడుగా చేస్తాడు. సో రక్షించబడిన వాళ్ళే రాబోయేటువంటి రాజ్యానికి హక్కుదారులు. ఇక్కడ మనం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుని, నేను రక్షించబడ్డానా? నేను రక్షించబడితే దేవుని యొక్క పరిపాలన నా జీవితంలో ఉండి తీరుతుంది. నీ జీవితంలో దేవుని యొక్క పరిపాలన ఉంటేనే నువ్వు రక్షించబడినట్లు. దేవుని యొక్క పరిపాలన ఉంటే నీ జీవితంలో మార్పు వస్తుంది. మారి ఉంటావు ఈ ఇప్పటికి ఎంతవరకు మారుతూ ఉంటావు. ఒక్కసారే మారలేం. కనీసం కొంచెమన్నా మార్పు రావాలి. మార్పు వచ్చిందా? దేవుని యొక్క పరిపాలన ఉందా నీ జీవితంలో? నా జీవితంలో దేవుని పరిపాలన అంటే అర్థం ఏంటంటే, ఆత్మదేవుడు లోపల ఉంటాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, పశ్చాత్తాపడి రక్షించబడిన తర్వాత ఆత్మదేవుడు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన మనకి ఇచ్చిన దైవ గ్రంథం ద్వారా మాట్లాడతాడు. ఈ దైవ గ్రంథం ద్వారా ఆయన మాట్లాడుతూ, నువ్వు ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళకూడదు, ఇదిగో ఇలా నేను నా చిత్తం ఇది అని ఆయన చిత్తాన్ని మనకు బోధిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలన మన మనస్సులో ఉంటుంది. దానికి మనం విధేయత చూపించేంత వరకు ఆయన పరిపాలన మనలోకి రాదు. విధేయత చూపించాలి. చాలామంది రక్షించబడిన తర్వాత ఆయన పరిపాలనలోకి రారు. పరిపాలనలోకి రాకపోతే ఏమవుద్దంటే, ఎత్తబడే సంఘంలో ఉంటారు వాళ్ళు. జెన్యువెన్గా రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా ఆయన పరిపాలనకి అంగీకరిస్తారు. ఇది సత్యం. ఆయన పరిపాలనకి అంగీకరించి తీరుతారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఆయన యొక్క స్వరూపంలోనికి మారుతూ ఉంటారు. దేవుడు అలా మార్చుకుంటూ ఉంటాడు. ఈ ఇంటరిమ్ పీరియడ్లో, అంటే ఆయన యొక్క భౌతికమైన రాజ్యం రాకముందు, ఈ మానసికమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం, ఆ రాజ్యంలో ఆయన మనల్ని తన స్వరూపంలోనికి మార్చుకుంటూ ఉంటాడు. ఈ మార్చుకునేటువంటి సమయంలో ముగ్గురు వ్యక్తులతోటి మనం పోరాడాలి. ఒక యుద్ధం ప్రారంభమవుతుంది. నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన యొక్క సింహాసనం మన యొక్క మనసులో ఉంటుంది. ఈ సింహాసనం మీద ఆయన కూర్చోవడం మన శత్రువైన సాతానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడి యొక్క అధికారం నుంచి మనం బయటకు వచ్చాం. ఇప్పుడు ఆయన యొక్క సింహాసనాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన యొక్క పరిపాలన ఎప్పుడైతే కలిగి ఉంటామో, వాడు ఒప్పుకోడు. తీసేసేయి ఆ సింహాసనం తీసేసేయి అంటాడు వాడు. అందుకనే మనకి ఒక 3 రకాలైన పోరాటాలు ఉంటాయి వాడితోటి. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4 మొదటి నుంచి చదువుతున్నాను. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మొట్టమొదటిది మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మొదటి పోరాటం పాప స్వభావంలోంచి వచ్చేటువంటి భోగేచ్ఛలు. వీటితో మనం పోరాడాల్సి ఉంటుంది. ప్రతిరోజు పోరాడాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ పోరాటాన్ని ఎదుర్కొంటాడు. ఈ పోరాటం ఎందుకంటే, రేపు రాబోయేటువంటి రాజ్యంలో నీకు రావాల్సిన బహుమానం దేవుడు నిర్ణయిస్తాడు. ఈ పోరాటంలో నువ్వు విజయుడుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకనే నిన్ను రక్షించుకున్నాడు. విజయుడుగా జయ జీవితం జీవించాలనే నిన్ను రక్షించుకున్నాడు. సో మొట్టమొదటి పోరాటం అది. రెండవ పోరాటం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? లోకంతో పోరాటం. లోకం అంటే మన చుట్టూ ఉన్నటువంటి లోక వ్యవస్థ. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అది మన చుట్టూ లోక వ్యవస్థ. ఒక అబద్ధంతో పరిపాలించబడేటువంటి ఒక వ్యవస్థ మన చుట్టూ ఉంటుంది. అది రకరకాల రీతిగా మన మనస్సు మీద దాడి చేస్తుంది. మీడియా, ఇంటర్నెట్, సెల్ ఫోను, టీవీ, ఇవన్నీ మన
మనసు మీద దాడి చేస్తాయి. అబద్ధాన్ని లోపల తీసుకొస్తాయి. అబద్ధం, అపవిత్రం లోపల తీసుకొస్తాయి. ఎందుకు? మనస్సు మీద ఉన్నటువంటి సింహాసనాన్ని తీసివేయడానికి, దేవుని సింహాసనాన్ని తీసివేయడానికి, దేవుని యొక్క అధికారాన్ని తొలగించడానికి. దీంతో పోరాడుతూనే ఉండాలి. నేను దేవునికే నా జీవితం, దేవుడే నా దేవుడు, దేవుడే నా రాజు, యేసుప్రభువే నా రాజు అని చెప్తా ఉండాలి. ఆయనకే నా యొక్క ఎలిజియన్స్, ఆయన పక్షంగా నేను ఉంటాను అని చెప్పుకుంటుండ. మూడవది 7వ వచనం, అపవాదిని, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడం. ఇక కొన్నిసార్లు భౌతికంగా అపవాదే వస్తాడు, సాతానుడే వస్తాడు, మనుషుల ద్వారా వస్తాడు. నువ్వు సువార్త చెప్తా ఉంటావు, ఎక్కడో మనుషుల్ని ప్రేరేపిస్తాడు. కొట్టు, దెబ్బే, వాడు నీ మీద, నీ మతం మీద వ్యతిరేకంగా చెప్తున్నాడు, కొట్టువాడిని అంటాడు. వాడు వచ్చి కొడతాడు, దెబ్బలు తింటాం. ఇది ఒక పోరాటం, భౌతికమైన పోరాటం. దానికి సిద్ధంగా ఉండండి. వచ్చే సంవత్సరం 2-3 సంవత్సరాల్లో చాలా భౌతికమైన పోరాటాలు వస్తాయి. డైరెక్ట్గా దొమ్మిగా ఈ చర్చిలోకి మనుషులు వచ్చి ఆరాధన ఆపేటువంటి పరిస్థితులు వస్తాయి. వచ్చినాయి కొన్ని చోట్ల ఇప్పటికే. కాబట్టి అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. దొమ్మిగా సాతానుడు డైరెక్ట్గా మనల్ని భౌతికంగా అటాక్ చేసేటువంటి కాలం కూడా వస్తుంది. దానికి సిద్ధపడండి. సువార్త చెప్పడానికి దారులు మూసుకుపోతున్నాయి. 3 రకాలైన పోరాటాలు వాడు మన మీద పెడతాడు. అయితే ఈ పరిస్థితుల్లో చచ్చిపోయేదాకా మరణం వరకు నమ్మకంగా ఉందాం. మన రాజు వచ్చేస్తున్నాడు, మన ప్రభు వచ్చేస్తున్నాడు. ఏ రాజ్యం కోసం అయితే మనం రక్షించుకున్నాడో ఆ ప్రభు వచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ రాజ్యం కోసం ఓర్చుకుందాం, సహించుకుందాం. భోగేచ్ఛల్ని ఎదిరించడానికి ఉండే ఒకే ఒక సాధనం ఏంటంటే ప్రార్థన చేయడం, దేవుని మీద ఆధారపడడం. మైండ్ మీద వచ్చేటువంటి పోరాటాన్ని ఎదిరించడానికి ఉన్నటువంటి సాధనం ఏంటంటే దేవుని వాక్యం. అది అబద్ధం, ఇది సత్యం. సాతాను వల్ల వచ్చేటువంటి ఆ పోరాటం ఎదిరించడానికి ఉండేటువంటి సాధనం ఏంటంటే ఇక్కడే ఉంది చూడండి, దేవునికి లోబడండి, ఆత్మదేవుడికి లోబడ్డం. అంతే. సాతానుడు పారిపోతాడు. ఆత్మదేవుడికి లోబడండి, సాతానుని ఎదిరించండి. అద్భుతమైనటువంటి రాజు వచ్చేస్తున్నాడు. ఈ రాజు రావడానికి ఇంకా కొద్ది కాలమే ఉంది. ఈ లోపల మనల్ని తయారు చేస్తాడు. ఇంకా అనేక మంది ఈ రాజ్యంలోనికి వస్తారు. రక్షించబడిన ప్రతి వ్యక్తి రక్షించబడిన వెంటనే రాబోయేటువంటి రాజ్యం యొక్క హక్కుదారుడు అయిపోతాడు. ఆ విధంగా దేవుడు సంఘాన్ని కడుతున్నాడు. తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. సంఘం ఈ రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఒక సాధనం. అయితే ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు ఆపేయండి, ఇక చాలు అంటాడు. అంతే, ఆగిపోద్ది. మొత్తం సువార్త ప్రకటన అంతా ఆగిపోద్ది. రండి, పైకి రండి అంటాడు. పొలోబుని వెళ్ళిపోతాం మొత్తం. ఎవరైతే ప్రభు రక్తం ద్వారా విమోచించబడి ఆత్మ ద్వారా తిరిగి జన్మించారో వాళ్ళందరూ ఆయన యొక్క పరిపాలన మనసులో కలిగి ఉన్నారో, ఆ ఆత్మ సంబంధమైన రాజ్యం కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సమాధంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఒక 7 సంవత్సరాలు అక్కడే ఉంటాం. అక్కడ మనకి బహుమానాలు, జీతం నిర్ణయించబడతాయి. ఆ తర్వాత అప్పుడు ఆ సమయంలో ఈ భూమి మీద భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త పరిపాలన చేస్తూ ఉంటారు. 7 సంవత్సరాల తర్వాత ప్రభుతో పాటు మనందరం తిరిగి వస్తాం, మళ్ళీ భూమి మీదకి వస్తాం. ఎందుకు? అక్కడ భౌతికమైన దేవుని యొక్క రాజ్యం స్థాపించబడుతుంది. యెరూషలేముని ముఖ్య పట్టణంగా చేసుకుని యేసు ప్రభు లిటరల్గా ఒక సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు. ఆ రాజ్యంలో అపవిత్రుడైన వాడు ఎవడు ఉండడు. ఆ రాజ్యంలో పాపం ఉండదు. ఎందుకంటే ఆ 1000 సంవత్సరాలు సాతానుని దేవుడు బంధిస్తాడు. ప్రకటన 20వ అధ్యాయంలో మరి చూడొచ్చు. సాతానుని 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవాళ్ళు ధన్యులు. అద్భుతమైనటువంటి ఆ రాజ్యంలో పాలు పొందుతారు. సాతానుడు ఉండడు, సాతాను యొక్క శోధన ఉండదు, వాడి యొక్క అనుచరుల యొక్క శోధన ఉండదు.
దేవుడే ఒక అద్భుతమైనటువంటి రాజుగా ఉండి ఆ సమయంలో మనలో అనేక మంది రాజులుగా ఉంటారు. అందరూ ఉండకపోవచ్చు. ఆ రాజులుగా ఉండేవాళ్ళు పరిపాలిస్తారు. దేవుడు కొన్ని నగరాలు వాళ్ళకి ఇస్తాడు. చిన్న పెద్ద తేడా ఉండదు అక్కడ. ఎవరైతే ప్రభువుని నమ్మకంగా అంగీకరించారో, ఆయన కోసం జీవించారో, వాళ్ళ అర్హతను బట్టి దేవుడు వాళ్ళని రాజులుగా చేస్తాడు. దేవుని కింద వాళ్ళు రాజులుగా ఉంటారు. ఆయన రారాజుగా ఉంటాడు. రాజుల రాజు అని అందుకని ఆయనకి పేరు. రాజుల రాజుని ఎందుకన్నారంటే, అనేకమైన రాజులు ఈ ప్రపంచంలో విశ్వాసులు ఏలుతూ ఉంటారు. అందుకనే తిరిగి దేవుడు దేన్నైతే మనిషి పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి ఆ రాజ్యంలోకి తీసుకొస్తాడు. అందుకనే ఈ చిన్నపిల్లాడు పుట్టాడు. ఈ చిన్నపిల్లాడు పుట్టడానికి కారణం ఆ యొక్క రాజాదిరాజు సమయంలో రాజులుగా మనం తిరిగి ఏలడానికి. పోగొట్టుకున్నటువంటి అధికారం మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. పోగొట్టుకున్నటువంటి రాజరికం మళ్ళీ మనకు వస్తుంది. దేవుడు ఏదైతే ఆదాము హవ్వల గురించి ఆలోచించాడో ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ కళ, దేవుని కళ నెరవేరబోతుంది ఆ రోజున. మనలో చాలామంది రాజులుగా ఉండబోతున్నాం. ఎవరో గుంటూరుకు కూడా రాజుగా ఉంటారు. అప్పుడు ఈ మున్సిపాలిటీలు ఏముండవు. దేవుడు తన పరిపాలన తీసుకొస్తాడు. అది నీతి పరిపాలన. పాపం ఉండదు, అపవిత్రత ఉండదు, ఒకరినొకరు ద్వేషించుకోవడం ఉండదు, మహిమ దేహాలు ఉంటాయి, బేత్తనం అంటూ ఉండదు, రోగాలంటూ ఉండవు, మురికాలవలు, దోమలు, ఈగలు ఉండవు, వైరస్లు, బ్యాక్టీరియా ఉండదు. అద్భుతమైనటువంటి వాతావరణం, అద్భుతమైన వాతావరణం. దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు ఎలాగుంటుందో భూమి అలాగ మారుస్తాడు మళ్ళీ. అలాంటి లోకంలో 1000 సంవత్సరాలు ఇక్కడ ఉంటాం. ఆ తర్వాత నిత్యత్వానికి వెళ్తాం. దేవుడు ఆ 1000 సంవత్సరాల్లో మనం దేవునికి ఏమైతే చేశామో దానికి తిరిగి బదులు తీర్చుకుంటాడు ఆయన. అది మనకి ఇచ్చేటువంటి మనం ఏమైతే దేవుని కోసం చేశామో ఆ 1000 సంవత్సరాల్లో దానికి దేవుడు 100 రెట్లు ఇస్తాడు. ఏం చేసాం మన జీవితంలో? ఏమి ఇచ్చాం దేవునికి? ఏమి త్యాగం చేశాం? ఎంత సమయం ఇచ్చాం? ఎంత దేవుని కోసం మనం సమయం, మన 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 డబ్బులు, మన యొక్క ఎనర్జీ దేవుని కోసం త్యాగం చేశాం. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. గొర్రెలు మేకలు వేరు చేస్తాను. ఆ గొర్రెలతో అంటాడు దేవుడు, మీరు నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడడానికి వచ్చారు, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చారు, నేను ఇలాగా ఆయన చెప్తాడు. వాళ్ళు అంటారు, ఎప్పుడు వచ్చావు ప్రభు నువ్వు? మేము ఎప్పుడు ఇచ్చాం? ఈయన పిల్లల్లో ఒకరికి మీరు చేశారు, అందుకనే నాకు చేసినట్లే. ఎంతమందికి చేస్తున్నాం? క్రిస్మస్ అనగానే మనం తినడం, మనం తాగడం, మనం సంతోషించడం అంతే. మనలో ఉన్న కొంచెం తీసి లేని వాళ్ళకి ఇస్తే అది మిగులుతుంది. మనం తిన్నది మిగలదు, మనం ఇతరులకు ఇచ్చిందే మిగులుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు దానికి 100 రెట్లు ఇస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఈ చిన్న బాబు గురించి మనం మాట్లాడేటప్పుడు ఎందుకు ఆయన ఈ లోకానికి వస్తున్నాడు, ఎందుకు ఆయన పుట్టాడు, ఏం చేయడానికి, ఎంత అద్భుతమైన ప్రణాళిక మన కోసం ఉంది. ఈ జీవితం ఇంతటితో ఆగిపోదు. చచ్చిపోవడంతో మన జీవితం ఆగదు. అసలు జీవితం అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రభు రావడానికి ఇంకా కొద్ది కాలమే ఉంది. త్వరలో 10 రాజ్యాలు వస్తాయి బయటికి. 10 రాజ్యాలు రాబోతున్నాయి. యూరోప్లోంచి 10 రాజ్యాలు వస్తాయి. ఆ 10 రాజ్యాలు వచ్చిన వెంటనే సంఘం వెళ్ళిపోద్ది, సంఘం ఉండదు. ఆ 10 రాజ్యాలు దానియేలు చూసినటువంటి ఆ విగ్రహానికి వేళ్ళు, ఈ కాలుకి ఒక 5, ఈ కాలుకి ఒక 5, 10 రాజ్యాలు. యూరోప్లోంచి ఆ 10 రాజ్యాలు రాగానే వాటిలోంచి క్రీస్తు విరోధి కూడా వస్తాడు. అవి రావడానికి రెడీగా ఉన్నాయి, తప్పకుండా వస్తాయి. దేవుడు తన ప్రపంచ చరిత్రని ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఈ ట్రంప్ చేతిలో లేదు, జిన్పింగ్ చేతిలో లేదు, ఎవడి చేతిలో లేదు, ఆయన చేతిలో ఉందంతా. ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పటిదాకా మనం చూసాం చరిత్ర ఎలా జరిగిందో, ఎలాగ దేవుడు వాటిని కంట్రోల్ చేశాడో అలాగే కంట్రోల్ చేస్తాడు. ఇంకా కొద్ది కాలంలో నువ్వు నేను ఈ ప్రపంచాన్ని చూడం, ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తాం. ఆ ప్రపంచాన్ని చూడాలేనంటే ఆ చిన్న బాలుడు ఆయన పుట్టి పెరిగి నీకోసం నా కోసం తన రక్తాన్ని కార్చి శిలువ మీద చనిపోయి తిరిగి లేచాడు.
ఆయన ఒక్కడే దాన్ని పొందుకోవడానికి నీకు అర్హత ఇచ్చేవాడు. రాబోయేటువంటి లోకానికి వెళ్ళడానికి ఆయన ద్వారానే. ఆయన అన్నాడు, నేనే ద్వారం, నేనే జీవం, పునరుద్ధానాన్ని, నేనే మార్గం, సత్యం, జీవం. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గం. ఆయన తప్పితే ఇంకో మార్గం లేదు. ఆ మార్గానికి నువ్వు వచ్చావా? ఆయన ఆ ద్వారంలో నువ్వు ప్రవేశించావా? ఒకవేళ ప్రవేశించకపోతే ఈరోజే గొప్ప అవకాశం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం.